30 సంవత్సరాలు నీకు పెళ్లి ఎప్పుడైందిరా? 2014లో. అంటే అప్పటికి ఎంత ఉంది వయసు? దగ్గర పాపది 19 ఏళ్లకు పెళ్లి అయింది. పెళ్లి అయినాక ఎన్ని సంవత్సరాల యాక్సిడెంట్ అయినది మీ ఆయన? 9 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ లో ఈ భర్త చనిపోయినాడు. అమ్మా పాప, మీ ఆయన ఏం చేసేవాడు రా నాన్న? లారీ మెకానిక్. అప్పుడు నువ్వు ఏం చేసేదాన్ని ఇంట్లో? ఏమీ లేదు. యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. వాడికి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మరి ఇప్పుడు ఎట్లా బతున్నావు పాప? ఏం పనిలే. మరి సాయం ఎవరు చేస్తున్నారు? ఎవరేం చేయలేదు. అమ్మ చూసుకుంటారు. అంతేకాని నువ్వు ఎక్కడ పని కానీ ఇంకోటి చేయడం లేదు. ఎందుకు పోలే? బయట తిరిగే అలవాటు లేదు. ముస్లిం అమ్మాయి. మరి చూడండి, ఇట్లా పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అదే పనిగా మీకోసం వచ్చినారు. మా పరిస్థితులు ఇట్లున్నాయి. మామూలు బయటికి రారా పిల్లలు ఇద్దరు. నేను రిక్వెస్ట్ చేస్తే, సార్ మా వల్ల ఇంకోరు బాగుపడతారంటే అని చెప్పి వచ్చినారు. సరే, ఎంతరా నీ వయసు? 33 వయసు. పెళ్లి ఎప్పుడైందిరా? 2016లో పెళ్లి అయింది. అంటే అప్పటికి ఎంత నీకు వయసు? 24 వయసులో పెళ్లి చేసుకుంది. తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది. దాని వయసు ఎంత ఇప్పుడు? 9 సంవత్సరాలు. వాడు నా దగ్గరే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అశ్మిత్తో ఉండేవాడు. అశ్మిత్ ఎక్కడికి పోతే అక్కడ ఉండేవాడు. వాడు ఇంజనీరింగ్ చేస్తా మెడ్రాస్ పోయినప్పుడు వాడికి ఇల్లు ఉండేది. ఇంట్లో ఉంటే వీడే అన్ని చూసుకునేవాడు. మరి ఆ బళ్ళారి అనంతపురం పోయి వస్తాను మోటార్ సైకిల్లో. వస్తా ఏమైంది, ఆ శివుని విగ్రహం ఉంది, అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇప్పటికి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ₹1 వచ్చిందా? ₹1 కూడా రాలే. మరి ఎట్లా జీవిస్తానవరా? కుట్టు మిషన్తో కుట్టి పంతాంది. ఎంత సంపాదిస్తావురా అందాజుగా? 200 రోజుకి? 200 6,000 సంపాదిస్తుంది. ఏంటి వీళ్ళ పరిస్థితులు? అదే మోటార్ సైకిల్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అంటే కనీసం వచ్చేది వాడి పనిదాన్ని బట్టి వచ్చేది. 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు వస్తే కనీసం దాన్ని పెట్టుబడికి పెట్టుకోనో లేకపోతే దాన్ని బ్యాంకులో వేసుకొని జీవనం ఉంటుంది. ఈ ముందు కుటుంబం లేకపోతే ఏంటి ఈ పరిస్థితి? ఎవరికి ఎవరు లేరు. దయచేసి అమ్మా, మీ భర్తలకు ముందు లైసెన్సులు, ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇలాంటి వాళ్ళు కొల్లలుకున్నారు. ప్రతి 100కి చనిపోయిన వాళ్ళు కనీసం 10% ఉన్నారు. ఆ 100కి 75 మందికి ఇన్సూరెన్సులు లేవు, లైసెన్సులు లేవు. అప్పుడెప్పుడో నేను ఒకసారి పెట్టిండే, అప్పుడు ఇప్పించిన లైసెన్సులు, అవే లాస్ట్. గవర్నమెంట్ కూడా దయచేసి ఈ రిస్ట్రిక్షన్ కొద్దిగా తగ్గియాలా. 10th క్లాస్ అనేది. ఇంకోటి నిన్న ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇన్సూరెన్స్ ను ఎక్కువ పెట్టండి. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమోనైంది, నిన్నేదో పెంచినట్టుంది సుప్రీంకోర్టు. కల్లుల్లో చూడండి పరిస్థితి ఏందో. మీకోసరం వాళ్ళు కూడా మీకోసరమే వచ్చినారు. చెప్పు పాప, నీకు అన్యాయం జరిగింది కదా, జరగకూడదనే కదా ఇప్పుడు ఇట్లా వచ్చినావు నువ్వు. ఇంకొకరికి జరగకూడదు, ఎవరు బాధపడకూడదు. దయచేసి అమ్మా, ఇంట్లో వాళ్ళు భర్తల్ని లైసెన్స్, ఇన్సూరెన్స్ చేయించారు. మీకు ఎవరు లేరు. రైట్. ఆఫ్రీన్ ఏమైనా చదువుకున్నావా? ఏమీ చదువుకోలే. ఎప్పుడు పెళ్ళి అయింది నీకు?
14 సంవత్సరాల. అప్పుడు నీ వయసు ఎంత ఉన్నింది పెళ్ళైనప్పుడు? 17. 17 ఏళ్లలో అమ్మాయికి పెళ్లి చేసినారు. నీ భర్త ఏం చేసేవాడు? లారీ పోయి. లారీ డ్రైవర్. ఆ. లారీ డ్రైవర్. ఏమైంది? అదే స్టీల్ ప్లాంట్ కాడ స్టీల్ ప్లాంట్ దగ్గర కొంచెం ముందర యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకటే చచ్చి- రోజు చెప్తాను. ఒకటే రోజు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయినారు. ఒకటే రోజు తీసుకున్నాను. నీకేమైనా గవర్నమెంట్ ద్వారా గానీ ఇన్సూరెన్స్ ద్వారా గానీ ఏమైనా డబ్బులు వచ్చాయా? ఏమి రాజేస్తాను ఎందుకు రాలేదు తెలుసా నీకు? మీ భర్తకు ఆ బండికి ఇన్సూరెన్స్ లేదు, ఆ బండి తోలేవానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లేదు. కనీసం ఒక మెకానిక్ కానీ ఒక లారీ డ్రైవర్ అయితే కూడా 12 లక్షల నుంచి 15 లక్షలు వస్తుంది. మరి ఇప్పుడు మరి మీ ఆయన ఉన్నప్పుడు పని చేస్తాంటివే? పని చేయడంలే. మా ఆయన చనిపోయిన ఏం చేస్తారో తల్లి? అదే పెళ్లిలో పెళ్లిళ్ళ పనికి పోతాను. అవి లేకపోతే ఎట్లా? ఇంట్లోనే సార్ ఏం చేస్తావు? ఊరికే ఉండాల్సిందే. మా అంటే అత్త ఉంది. ఆ, మా అత్త అత్తను తాగుతావు. అత్తనే సాగుతాను. అత్త నిన్ను తాగుతాంది. ఆమె మంచోళ్ళు. ఈ కాలంలో ఇంకా అత్త మంచిది. ఆమెను కూడా మా దగ్గరే మీ దగ్గరే ఉంది. మీ కాపలా ఉంటే పిల్లలు చూసుకుంటా ఉంది. ఏ పనికి పోయినా మా అత్తనే చూసుకుంటుంది. ఎంత సంపాదిస్తాను అన్న? పోతే ఒక 600 వస్తుంది సార్. ఆ, లేకపోతే ఆ. కనీసం నెలకు ఎన్నిసార్లు? ఒక 3 రోజులు 4 రోజులు అంటే నువ్వు ఎంత సంపాదిస్తా? 2000 3000 సంపాదిస్తాను. అంతే. 4,000 అంతవరకే. 4000 సంపాదిస్తాను. చూడండి, దయచేసి తల్లి మీరు మీ మగవాళ్ళకు లైసెన్సు ఇన్సూరెన్సు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పించుకోండి. వాళ్ళు లైసెన్స్కి అప్లై చేయకపోతే ఇంట్లో మీరు స్ట్రైక్ చేయండి. మీకు పిల్లలు ఉంటారు. మీకెంతమంది నా పిల్లలు? 2 పిల్లలు. ఎలా తాగుతారు? ఎందుకు ఇదంతా అంటే బాధాకరం. ఈ ఊర్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. అది నా బాధ. దయచేసి వీళ్ళందుకే ముగ్గురు కూర్చోబెట్టుకుని ఇట్లా చాలా మంది ఉన్నారు. మీ భర్తలకు లైసెన్సులు ఇన్సూరెన్స్ చేయండి. ఒక చీర తగ్గించుకోండి సంవత్సరానికి. ఒక చీర తగ్గించుకోండి. చూడు ఎవరు చూస్తారు కదండి. అమ్మా ఇంట్లో వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తానా? నేను చెప్తా. ఇంజనీర్లకు లేవు, డాక్టర్లకు లేవు, పోలీసులకు లేవు, పోలీసులు కూడా లేవు. మా మున్సిపాలిటీలో చాలా మందికి లేనప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు లైసెన్స్ తెచ్చుకునేంత వరకు మీకు జీతాలు ఇవ్వమన్నా. దయచేసి ఆడపిల్లలారా జాగ్రత్త పడండి. అంటే ఏదో అయిపోదని కాదు, జాగ్రత్త పడండి దయచేసి. నమస్కారం. కొద్దిగా జాగ్రత్త పడండి ఇంట్లో ఆడపిల్లలు. నేను రోజు మైక్ లో దగ్గర 22 సార్లు చెప్తున్నాం. అమ్మా మీ భర్తలకు లైసెన్స్ ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ సైకిల్ లైసెన్స్ ఉందా లేదా, దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని నెత్తి నోరు పెట్టుకొని చెప్తాను. ఎవరికి బాధాకరంగా లేదు. ఎవరికి ఏమైనా ఏదో ఇంటికి వస్తారు. నాకు తెలుసు బాధలు. మా ఆయన చనిపోయాడు, మావాడు కింద పడిపోయినాడని. దయచేసి మీ మంచి కోసమే భర్తలను అడగండి. బండికి ఇన్సూరెన్స్, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని. చూడండి ఏమైందో. మన పక్కన ఇక్కడ 2 ముస్లిం గర్ల్స్, ఇక్కడ ఒక హిందూ అమ్మాయి ఉంది. ఏమైనారు? యాక్సిడెంట్ లో. ఇది సన్న ఎగ్జాంపుల్. ఇట్లాంటివి కొల్లలకు ఉన్నాయి. చెప్పాలనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే నా దగ్గరకు వచ్చినారు. సరే సార్ మేము ఎట్లా చెడిపోయినాం, మా వలన కనీసం మేము చెప్పితే మా వలన
వేరే వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో పాపము బయటికి వచ్చినారు. మీకు తెలియదు. అడగండి. మైక్ పెట్టరా. ఎంతరా నీ వయసు?